మేడం నాకు థైరాయిడ్ ఉంది పిల్లలు పుడతారా, మేడం నాకు పీసీఓడి ఉంది పిల్లలు పుడతారా, మేడం నాకు సికిల్ సెల్ అనీమియా ఉంది పిల్లలు పుడతారా, మేడం నాకు ఒకటే కిడ్నీ ఉంది పిల్లలు పుడతారా. ఎన్ని మెసేజెస్ అండి, ఎన్ని మెసేజెస్, ఎన్ని కామెంట్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, మీకు ఏ ఇష్యూ ఉన్నా కూడా మెడికల్గా వాటిని కంట్రోల్లో పెట్టుకొని కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ తీసుకుంటూ హార్మోన్స్ అన్నీ నార్మల్గా ఉండి గర్భసంచికి కూడా ఏ ఇబ్బంది లేనప్పుడు పిల్లలకి ట్రై చేసుకోవడంలో తప్పే లేదు. పుడతారు, పుట్టకుండా ఎక్కడికి పోరు. కానీ మీరు చేయాల్సిందల్లా మీకున్న ఇష్యూస్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అవి అలానే పెట్టుకొని మాకు పిల్లలు కావాలి అంటే అది ఇబ్బంది అయిపోతుంది. కానీ కంట్రోల్లో ఉంటే ఏ ఇబ్బంది రాదు. కంట్రోల్లో పెట్టుకొని ప్రెగ్నెన్సీకి ట్రై చేయాలి. ఆల్సో రోజు తినే ఆహారం కూడా చాలా ముఖ్యం. మీరు బయట ఫుడ్ మానేసి ఇంట్లో మాత్రమే తింటూ రోజు ఒక గంటో వాకింగో యోగానో ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి. శరీరాన్ని మనం ఎంత ఆరోగ్యంగా పెట్టుకుంటే మనకు అంత మంచి చేస్తుంది. అర్థమైందా?